గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మార్కెటింగ్లో ఇప్పుడు మనం థర్డ్ యూనిట్లో ప్రోడక్ట్ గురించి చూస్తున్నాం. సో ప్రోడక్ట్ అంటే ఏంటి? ప్రోడక్ట్ అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక వస్తువుని మనం ఉపయోగిస్తూనే ఉంటాం. అది టూత్ బ్రష్ అవ్వచ్చు, టూత్పేస్ట్, నెక్స్ట్ సోప్ అవ్వచ్చు, ఇంట్లో యూజ్ చేసేటటువంటి డ్యూరబుల్స్, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కూలర్స్, ఇవన్నీ కూడా మనం ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే కన్జ్యూమర్ యొక్క నీడ్ని కానీ వాంట్ని కానీ సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. ప్రోడక్ట్స్ అనేవి మనం చూసి టచ్ చేసే వాటినే మనం ప్రోడక్ట్స్ అని అనడానికి వీల్లేదు. సో ఏంటి ఇంటానిజిబుల్ గూడ్స్ అంటే విచ్ వీ కెన్ సీ అండ్ టచ్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది, సో దాన్ని మనం చూడగలం, టచ్ చేయగలం. సో ఇంటానిజిబుల్ సర్వీసెస్ని కూడా మనం ప్రోడక్ట్గానే డినోట్ చేయొచ్చు అనమాట. సో ఇంటానిజిబుల్ సర్వీసెస్ అంటే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, ఒక ఫుడ్ని ఆర్డర్ చేసాం, నెక్స్ట్ ఆ ఫుడ్ని ఆ హోటల్ యొక్క ఎన్వైర్న్మెంట్ని మొత్తం అబ్జర్వ్ చేసాం, ఆ సర్వీస్ మనకు నచ్చింది, మళ్ళీ ఆ హోటల్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో అక్కడ నుంచి మనం క్యారీ చేసింది ఏమీ లేదు, కాకపోతే సో ఎక్స్పీరియన్స్ అనమాట. సో అక్కడ ఉండేటటువంటి ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు, వాళ్ళ సర్వ్ చేసేటటువంటి విధానం అవ్వచ్చు, అది మనకి నచ్చితే అది ఇంటానిజిబుల్ అనమాట. సర్వీసెస్ అనేది ఇంటానిజిబుల్ గూడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేశారు, మీకు హెల్త్ ఇష్యూ మీద ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. సో డాక్టర్ మీకు సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ లాయర్ మీకు లీగల్ ఇష్యూస్ మీద లాయర్ని కలుస్తారు. సో లాయర్ మీకు లీగల్ ఇష్యూకి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ సొల్యూషన్ అనేది మీ యొక్క నీడ్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి మన కన్జ్యూమర్ యొక్క నీడ్ని సాటిస్ఫై చేసే ఎలాంటి ఇష్యూ అయినా సరే, ఎలాంటి ప్రోడక్ట్ అయినా మనం ఎలాంటి దాన్నైనా సరే మనం ప్రోడక్ట్ అనే రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో అవి ఇంటానిజిబుల్ ప్రోడక్ట్స్ అయినా టానిజిబుల్ ప్రోడక్ట్స్ అయినా ప్రోడక్ట్ అనే చెప్పాలి. ఓకేనా? సో ఒక్కసారి డెఫినేషన్ చూడండి. ఏ ప్రోడక్ట్ ఈజ్ ఎనీథింగ్ దట్ కెన్ బి ఆఫర్డ్ టు ఏ మార్కెట్ టు సాటిస్ఫై ఏ నీడ్ ఆర్ వాంట్. ఓకేనా? సో ఏదైనా మార్కెట్కి మనం ఏదైనా ఆఫర్ చేస్తున్నాం, అది దేనికోసం ఆఫర్ చేస్తున్నాం? టు సాటిస్ఫై ఏ నీడ్ ఆర్ వాంట్. ఒక కస్టమర్ యొక్క నీడ్ని కానీ వాంట్ని కానీ సాటిస్ఫై చేయడానికి ఆ ప్రోడక్ట్ని మార్కెట్కి ఆఫర్ చేస్తున్నాం అనమాట. అవేంటవి? ఫిజికల్ గూడ్స్ అంటే టానిజిబుల్ గూడ్స్ అనమాట, విచ్ వీ కెన్ సీ అండ్ టచ్. సర్వీసెస్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మనం ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాం, సో అక్కడ మనం జైంట్ వీల్ ఎక్కాం. సో అక్కడ మనం పే చేసే కదా ఎక్కుతున్నాం. సో ఎందుకోసం? దాని నుంచి వచ్చేటటువంటి ఎక్స్పీరియన్స్ కోసం. సో హాయిలాండ్ వెళ్తున్నారు, అక్కడ ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ మీరు ఎక్కేస్తున్నారు, తిరిగేస్తున్నారు. సో దాని నుంచి మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నారు అనమాట. సో ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ అ ప్రోడక్ట్. ఈవెంట్స్, ఒక మ్యూజికల్ ఈవెంట్కో లేకపోతే డాన్స్ ఈవెంట్స్కో వెళ్తూ ఉంటారు. సో అవి మనం రిఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తున్నాం. నెక్స్ట్ పర్సన్స్, డాక్టర్స్, లాయర్స్ని కన్సల్ట్ చేస్తాం మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం. కొత్త ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటాం, ఏ కొడైకెనాలో లేకపోతే ఊటీనో, లేకపోతే పిలిగ్రిమ్ ప్లేసెస్, ఏ తిరుపతి, నెక్స్ట్ ఏ శబరిమల, ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటున్నాం. సో ప్లేసెస్ని, టూరిజం కూడా ఒక ప్రోడక్ట్గానే ట్రీట్ చేయాలన్నమాట. ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్స్. ఓకేనా? నెక్స్ట్ ఆర్గనైజేషన్, స్కూల్స్, హాస్పిటల్స్. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియాస్. సో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అడ్వర్టైజింగ్ కంపెనీస్ లాభాలను చేకూర్చుకుంటున్నాయి కదా. సో అడ్వర్టైజింగ్ ఈజ్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఫర్ ఏ మార్కెటర్కి అది ఒక ప్రోడక్ట్ అనమాట. సో ఐడియాస్, మీకు వచ్చిన ఒక ఐడియాని దాన్ని మార్కెట్ చేయడం ద్వారా, అంటే దాన్ని ఒక ప్రోడక్ట్గా మార్చడం ద్వారా, లేకపోతే మీ ఐడియాని వేరే వాళ్ళకి ఎవరైనా ఆఫర్ చేయొచ్చు అనమాట. ఐడియాస్ని కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. సో వెంచర్ క్యాపిటల్ మీరు విన్నారు కదా. సో వెంచర్ క్యాపిటలిస్ట్ ఏం చేస్తున్నారు? వెంచర్కి అమౌంట్ పే చేస్తున్నారు. సో అంటే అక్కడ ఆ ఎంటర్ప్రీనియర్కి వచ్చిన ఐడియాకి వెంచర్ క్యాపిటలిస్ట్ ఏంటి? అమౌంట్ని ఇస్తున్నాడు అనమాట. సో ఐడియాస్ కూడా ప్రోడక్ట్గానే ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. దెర్ ఆర్ 3 levels ఆఫ్ ఏ ప్రోడక్ట్: కోర్ బెనిఫిట్, యాక్చువల్ ప్రోడక్ట్ అండ్ ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్. సో కోర్ బెనిఫిట్ అంటే ఏది కస్టమర్ యొక్క నీడ్ ఏంటో దాన్ని మనం కోర్ బెనిఫిట్ అని అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ బెనిఫిట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదో ఒక ఈవెంట్ చేస్తున్నారనమాట. ఆ ఈవెంట్కి మీకు కెమెరా అవసరమైంది. సో కెమెరా మీకు అంటే ఆ మెమరీస్ని క్యాప్చర్ చేయడం కోసం మీరు ఒక కెమెరాను పర్చేస్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఆ కెమెరా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఆ కెమెరా నుంచి
కన్వీనియంట్గా ఉండాలి. నెక్స్ట్ అది హై క్వాలిటీ పిక్చర్ రిజల్యూషన్ ఉండాలని అనుకుంటున్నారు అనమాట. సో మీరు ఎక్స్పెక్ట్ చేసేదేంటి, కన్వీనియంట్గా ఉండాలనుకుంటున్నారు. నెక్స్ట్ అది హై రిజల్యూషన్ పిక్చర్స్ని ఇవ్వాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మార్కెటర్ ఏం చేయాలి, మీ యొక్క కోర్ బెనిఫిట్ని మీరు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కోర్ బెనిఫిట్తో పాటు మీరు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ప్రోడక్ట్ని యాక్చువల్ ప్రోడక్ట్గా మార్కెటర్ డిజైన్ చేస్తాడనమాట. సో దానికి రకరకాల ఫీచర్స్ని యాడ్ చేస్తాడు. ఓకేనా. సో అంటే కాంపిటీటర్ యొక్క ప్రోడక్ట్తో కంపేర్ చేస్తే మన ప్రోడక్ట్ డిఫరెన్షియేట్ చేసేటట్టుగా క్యారెక్టరిస్టిక్స్ని యాడ్ చేస్తాడనమాట. అంటే దాని యొక్క డిజైన్, ప్యాకింగ్, క్వాలిటీ లెవెల్ అన్నీ కూడా పక్క కాంపిటీటర్ యొక్క ప్రోడక్ట్ని రిసెంబల్ చేయకుండా, అంటే పక్క కాంపిటీటర్ యొక్క ప్రోడక్ట్ని డామినేట్ చేసే విధంగా ప్రోడక్ట్ని డిజైన్ చేస్తాడు. సో బ్రాండ్ నేమ్ అనగానే మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఖచ్చితంగా బ్రాండ్ నేమ్ అనేది ప్రోడక్ట్ని రిసెంబల్ చేస్తుంది అనమాట. సో టూత్పేస్ట్ అనగానే మీకు కోల్గేట్ గుర్తొస్తుంది. నెక్స్ట్ సో సెల్ ఫోన్ అనగానే ఐఫోన్, యాపిల్ గుర్తొచ్చేస్తుంది వెంటనే. సో ఇలా బ్రాండ్ నేమ్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ని రిజెంబల్ చేస్తుంది అనమాట. సో బ్రాండ్ నేమ్. సో ఇప్పుడు మీరు సోనీ కెమెరా పర్చేస్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో బ్రాండ్ నేమ్ అంటే ఆ ఫీచర్స్ మీరు ఏదైతే క్వాలిటీ ఏ ఫీచర్స్ అయితే కోరుకుంటున్నారో ఆ ఫీచర్స్ అన్నీ సోనీలో ఉన్నాయి. సో ఆ బ్రాండ్ నేమ్ ఏంటి, సోనీ. సో యాక్చువల్ ప్రోడక్ట్ని డిజైన్ చేసేటప్పుడు బ్రాండ్ నేమ్ని, క్వాలిటీ లెవెల్ని అన్నీ రిప్రజెంట్ చేస్తాడనమాట. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అంటే సో కస్టమర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దానికి మించి ప్రొవైడ్ చేయడం అనమాట. క్రెడిట్ అంటే మీరు వెంటనే పే చేయక్కర్లేదు, ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు అని చెప్పచ్చు. లేకపోతే అమ్మేసిన తర్వాత మీరు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనమాట. సో మీరు ప్రోడక్ట్ ఎలా ఉంది అని చెప్పి కాల్ చేసి అడగచ్చు. నెక్స్ట్ వారంటీ. ఓకేనా. కస్టమర్ అడిగి ఉండకపోవచ్చు. సో వారంటీ 2 years వారంటీ అంటే పార్ట్స్ మీద, ఆ కెమెరా యొక్క పార్ట్స్ మీద కానీ లేకపోతే ఇంటర్నల్ దేనికైనా సరే వారంటీ, ఒక 2 years వారంటీ ఇస్తే నెక్స్ట్ రిపేర్ ఏదైనా వస్తే సర్వీస్ ఫ్రీగా చేసి ఇవ్వచ్చు. సో ఈ యొక్క ఫీచర్స్ వల్ల కన్జ్యూమర్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ పొందుతున్నాడు అనమాట. సో దానివల్ల కన్జ్యూమర్ సాటిస్ఫై అవ్వడం కాదు, డిలైట్ అవుతాడు అనమాట ప్రోడక్ట్ని పర్చేస్ చేయగానే. సో ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అంటే ఏంటి, విచ్ కన్జ్యూమర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ప్రొవైడ్ చేయడానికి మనం ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఒక హోటల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పుకోవచ్చు. సో మనం ఒక ట్రావెలర్ అనుకుందాం, మనం రకరకాల ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఉన్నాం. సో విజిట్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడో ఒక ప్లేస్లో కొంచెం ఆగి రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం కదా. సో అప్పుడు మనం ఒక హోటల్ని అప్రోచ్ అవుతాం. సో అక్కడ మనకు కావాల్సింది ఏంటి, రెస్ట్ అవసరం. సో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరడం కోసం చూస్తాం అనమాట. సో మెయిన్ అక్కడ మనకు కోర్ బెనిఫిట్ ఏంటి, రెస్ట్ తీసుకోవడం. సో ఆ రెస్ట్ తీసుకోవడానికి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక నీట్గా ఒక బెడ్, నెక్స్ట్ ఒక టవల్, నెక్స్ట్ ఒక బాత్రూమ్ ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో యాక్చువల్ ప్రోడక్ట్ అంటే అక్కడ మనం మార్కెటర్ ఆఫర్ చేసినటువంటి రూమ్. ఓకేనా. సో రూమ్, క్లీన్ టవల్స్, క్లీన్ బెడ్, కొత్త బెడ్షీట్ వేసి ఇవ్వడం, నెక్స్ట్ ఇంకా అక్కడ టీవీ, క్లీన్ బాత్రూమ్స్, ఇవన్నీ యాక్చువల్ ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్ వచ్చిందనమాట. సో మీరు ఫోన్ వచ్చింది, మీ రూమ్లో ఉండగా మీకు ఫోన్ వచ్చింది. సో ఫోన్ మీరు ఆన్సర్ చేస్తున్నారనమాట. ఆన్సర్ చేసినప్పుడు టీవీ ఆన్లోనే ఉంది. ఆటోమేటిక్గా మీరు ఫోన్ ఆన్సర్ చేసే టైంకి మీ టీవీ వాల్యూమ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో మీరు రెడ్యూస్ చేయకుండానే మీ ఆన్సర్ చేసే టైంకి టీవీ వాల్యూమ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో అది అంటే అక్కడ కస్టమర్ ఏమవుతాడు, మీరు ఎక్స్పెక్ట్ చేయలేంది. అక్కడ హోటల్ వాడు ఎక్స్ట్రా బెనిఫిట్ని ప్రొవైడ్ చేశాడు కదా. సో దానికి మీరు డిలైట్ అవుతారు కదా. సో దట్ ఈజ్ ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్. సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో ఆ ఎక్స్పెక్ట్ చెయ్యని దాన్ని మార్కెటర్ ప్రొవైడ్ చేస్తే దాన్నే మనం ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ క్లాసిఫికేషన్. ప్రోడక్ట్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types,
కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ఇండస్ట్రియల్ గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఎవరైతే ఫైనల్ కన్జ్యూమర్ ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసి ఫైనల్ కన్జంప్షన్ కోసం, తన పర్సనల్ కన్జంప్షన్ కోసం ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాడో ఆ యొక్క గూడ్స్ని మనం కన్జ్యూమర్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే గూడ్స్ బాట్ బై ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్ ఆర్ ఫర్ యూజ్ ఇన్ కండక్టింగ్ ఏ బిజినెస్. ఓకేనా. సో ఇక్కడ ఆర్గనైజేషన్స్ అయినా ఇండివిజువల్స్ అన్నా పర్చేస్ చేసి వాటిని నెక్స్ట్ అంటే బిజినెస్ కండక్ట్ చేసుకోవడం కోసం ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తే దాన్ని ఇండస్ట్రియల్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కన్జ్యూమర్ గూడ్స్ ఏంటి? కన్వీనియన్స్ గూడ్స్, షాపింగ్ గూడ్స్, స్పెషాలిటీ గూడ్స్ అండ్ అన్సార్ట్ గూడ్స్. సో కన్వీనియన్స్ గూడ్స్ అంటే ఏంటి? ఏవైతే మనం రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటామో, అంటే మోస్ట్ ఆఫన్గా పర్చేస్ చేస్తూ ఉంటామో వాటిని మనం కన్వీనియన్స్ గూడ్స్గా చెప్పుకోవచ్చు అనమాట. సో అంటే ఏంటి? ఇప్పుడు సోప్స్, షాంపూస్, నెక్స్ట్ సాల్ట్. అంతగా సాల్ట్ ఎప్పుడు మనం అది సాల్ట్ లేకుండా మనం రోజు గడవదు. సో సాల్ట్, నెక్స్ట్ ఇవన్నీ కన్వీనియన్స్ గూడ్స్. రెగ్యులర్గా పర్చేస్ చేసేటటువంటి వాటిని మనం కన్వీనియన్స్ గూడ్స్ అని అంటాం. సో ఎక్కువగా దీని గురించి పెద్దగా రీసెర్చ్ ఏం చెయ్యం, అవునా. సో సాల్ట్ పర్చేస్ చేయాలంటే వెళ్ళి షాప్కి వెళ్ళి సాల్ట్ అని చెప్పేసి తెచ్చేసుకుంటాం, అంతేగాని ఈ సాల్ట్ ఇవ్వండి ఆ సాల్ట్ ఇవ్వండి అని మనం ఏమీ బ్రాండ్ని రిసెంబుల్ చెయ్యం కదా. సో కన్వీనియన్స్ గూడ్స్ ఆర్ మోస్ట్ ఆఫన్లీ పర్చేస్డ్ గూడ్స్ దట్ అంటే మనం ఏమీ రిసెంబుల్ చేయమన్నమాట. సో ఈ కన్వీనియన్స్ గూడ్స్ ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ అంటే మార్కెటర్ ఏం చేయాలి అంటే, సో ఆఫన్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం ద్వారా, ఇప్పుడు మనకి సాల్ట్ అనగానే టాటా సాల్ట్ గుర్తొస్తుంది. టాటా సాల్ట్ వాడు ఏం చెప్తాడు? టాటా ఉప్పు, దేశపు ఉప్పు అని వచ్చేస్తాడు. సో ఎందుకు అక్కడ మనం సాల్ట్కి వెళ్ళగానే ఏం చెప్తాం? టాటా ఉప్పు ఇవ్వండి అని. అంటే మనకి తెలియకుండానే ఇండైరెక్ట్గా మన మైండ్లో ఒక ముద్ర వేసేస్తాడు అనమాట. సో దాన్ని అంటే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, నెక్స్ట్ అంటే అందుబాటులో దొరికేటటువంటి ప్లేస్లో ఈ యొక్క ప్రోడక్ట్స్ని ఉంచడం ద్వారా కస్టమర్ ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాడనమాట. ఆ మార్కెటర్ అందించేటటువంటి ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ షాపింగ్ ప్రోడక్ట్స్. ఇవి రెగ్యులర్గా యూజ్ చేయము. షాపింగ్ గూడ్స్ అనేవి రెగ్యులర్గా పర్చేస్ చేయము. అంటే అప్పుడప్పుడు క్లోతింగ్కి, ఫుట్వేర్ అప్పుడప్పుడు పర్చేస్ చేస్తూ ఉంటాం కదా. నెక్స్ట్ ఫర్నిచర్, ఇవన్నీ కూడా షాపింగ్ గూడ్స్ అనమాట. అంటే వీటికి కొంచెం రీసెర్చ్ చేస్తాం, అంటే బ్రాండ్స్ని కంపేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీరు షాప్కి వెళ్ళినప్పుడు 2-3 శారీస్ బ్రాండ్స్ని కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు అబ్బాయిలు అయితే షర్ట్స్ బ్రాండ్స్ని కంపేర్ చేసుకొని పర్చేస్ చేస్తారు. అదే ఫుట్వేర్ని పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు బాటా అని, పారగాన్ అని రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. అవి ఆ పర్టికులర్ బ్రాండ్స్నే మీరు రిసెంబుల్ చేయొచ్చు, లేదా 2-3 బ్రాండ్స్ని కంపేర్ చేస్తాం అనమాట. సో కన్వీనియన్స్ గూడ్స్తో కంపేర్ చేసి చూస్తే వీటిలో కొంచెం కంపారిజన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ షాపింగ్ గూడ్స్కి వచ్చేటప్పటికి మార్కెటర్ ఏం చేయాలంటే వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువ అవుట్లెట్స్లో అందుబాటులో ఉండేటట్టుగా ట్రై చేయాలన్నమాట. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కూడా షాపింగ్ గూడ్స్ని ఇంజెక్ట్ చేయొచ్చు, కన్జ్యూమర్ యొక్క మైండ్లో ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్పెషాలిటీ గూడ్స్, పేరులోనే ఉంది కదా స్పెషాలిటీ గూడ్స్. అప్పుడప్పుడు పర్చేస్ చేస్తాం అనమాట. సో కార్స్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ అస్తమాను పర్చేస్ చేస్తూ ఉండం కదా. సో అవి పర్చేస్ చేయాలంటే మనం ఏం చేస్తాం? మన ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట. రకరకాల పర్సన్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటాం. అంటే చాలా ఆఫెన్గా పర్చేస్ చేస్తాం కాబట్టి వీటిని స్పెషాలిటీ గూడ్స్ అని అంటున్నాం. సో మార్కెటర్ ఏం చేయాలి అంటే సో యూనిక్గా చూపించాలన్నమాట. సో మార్కెటర్ స్పెషాలిటీ గూడ్స్ విషయంలోకి వచ్చేటప్పటికి అంటే యూనిక్గా, అంటే డిఫరెన్స్. ఇప్పుడు యాపిల్ ఫోన్ అనగానే సో యాపిల్ అంటే యాపిల్, ఇంకా దానికి ఇంకా సబ్స్టిట్యూట్ లేదు కదా. సో ఎవరైతే మార్కెట్ సెగ్మెంట్, హై క్లాస్ మార్కెట్ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి ప్రోడక్ట్ అనమాట. సో ఆ బ్రాండ్ని రీప్లేస్ చేయలేమన్నమాట. సో యూనిక్ ఫీచర్స్ని ఆఫర్ చేయడం ద్వారా ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ అనేది కన్జ్యూమర్ యొక్క మైండ్లో పొజిషన్ అయిపోవాలి అంతే. సో బ్రాండ్ని
ఇక్కడ ఎక్కువ రీసెర్చ్ చేయడు. సో తనకి మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతాడు అనమాట. సో దానికోసం ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయి పర్చేస్ చేసేస్తాడు అంతే. అంటే తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన విషయాలను బట్టి, లేకపోతే తన నాలెడ్జ్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. సో అన్సార్ట్ గూడ్స్, వీటి గురించి కనీసం కస్టమర్ ఆలోచించడానికి కూడా ట్రై చేయలేనటువంటి గూడ్స్ని అన్సార్ట్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మోకర్ ఉన్నాడు. ఆ స్మోకర్ ఎప్పుడైనా ఆ స్మోకింగ్ హ్యాబిట్ని మానేయడానికి ట్రై చేద్దాం అన్న ఆలోచన రాదు. సో కానీ నికోటిన్ అనేది మీకు ఐడియా ఉంది కదా. సో అది ఏం చేస్తుంది, ఆ ఆలోచనని రప్పిస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయడం ద్వారా నెమ్మదిగా మీరు స్మోకింగ్ హ్యాబిట్ని వదిలేయచ్చు అనే కాన్సెప్ట్తో వచ్చినటువంటి ప్రోడక్ట్ నికోటిన్. సో ఆ ప్రోడక్ట్ని అంటే అసలు దాని గురించి ఆలోచించలేనటువంటి ప్రోడక్ట్ గురించి మార్కెటర్ ఏం చేస్తున్నాడు, ఆలోచించే విధంగా చేస్తున్నాడు అనమాట. సో అంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే వీటి గురించి ఖచ్చితంగా ఇంకా ఆలోచించాం. అలాగే ఇన్సూరెన్స్ గురించి, అంటే రేపు మనం చచ్చిపోతాం అనే కాన్సెప్ట్తో వస్తున్నాయి ఇన్సూరెన్స్ పాలసీస్. సో కనీసం వాటి గురించి మనం ఆలోచించాం, కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి పబ్లిసిటీ ద్వారా మనం దాని గురించి ఆలోచిస్తాం అనమాట. సో వీటిని అన్సార్ట్ గూడ్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇండస్ట్రియల్ గూడ్స్ని ఎవరు పర్చేస్ చేస్తారు, ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ పర్చేస్ చేస్తాయి. దేనికోసం, అవి డైరెక్ట్గా ఫైనల్గా యూజ్ చేయడం కోసం కాదు, కానీ ఎందుకు, బిజినెస్ పర్పస్ మీద పర్చేస్ చేస్తే ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనం ఇండస్ట్రియల్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మెటీరియల్స్, సో ఇండస్ట్రీస్లో రకరకాల మెటీరియల్స్ యూజ్ చేస్తాయి. సో ఏంటవి, రా మెటీరియల్స్ అవ్వచ్చు, నెక్స్ట్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు. రా మెటీరియల్స్కి వచ్చేటప్పటికి ఫార్మ్ ప్రోడక్ట్స్ అనమాట. వీట్, కాటన్, లైవ్ స్టాక్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఏవైనా మనం ఏ ఫార్మ్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఆ ఫార్మ్ ప్రోడక్ట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ ప్రోడక్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తుంటే, ఇప్పుడు అన్నపూర్ణ ఆట తీసుకుంటే దాని యొక్క రా మెటీరియల్ ఏంటి, వీట్, అంతే కదా. సో అక్కడ గోధుమ పిండి కావాలి, అక్కడ గోధుమ పిండి తయారు చేయాలంటే ఫార్మర్ దగ్గర నుంచి వీటిని పర్చేస్ చేయాలి. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ యొక్క రా మెటీరియల్ ఏంటి, కాటన్. నెక్స్ట్ ఇంకా లైవ్ స్టాక్, ఇప్పుడు రొయ్యల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కదా. సో నిక్కంటి అనే, ఇప్పుడు మన వైపు తీసుకుంటే నిక్కంటి అనే ఒక కంపెనీ ఉంది. అది ఏం చేస్తుంది, అది రొయ్యల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో లైవ్ స్టాక్, సో వాటిని కలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. అంటే కొన్ని ఎక్కడైతే అవి అవైలబుల్గా ఉన్నాయో అక్కడ నుంచి వాళ్ళతో డీలింగ్స్ కుదుర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రూట్స్, ఇప్పుడు మాజా ఉంది. మాజా కంపెనీ దేని మీద డిపెండ్ అయ్యింది, మ్యాంగోస్ మీద. సో ఫ్రూట్స్ అనేవి అక్కడ రా మెటీరియల్. ఇలాగా ఫామ్ నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అలాగే న్యాచురల్ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, ఐరన్ ఓర్ మెటీరియల్స్ అనమాట. ఏవైతే నేచర్ ద్వారా లభిస్తాయో వాటిని మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి మోస్ట్ ఆఫన్గా పర్చేస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరు ప్రొడ్యూసర్ ఏవైతే వస్తువులను పర్చేస్ చేయాలనుకుంటున్నాడో ఎక్కువ, అంటే వెంటనే అంటే ఇయర్లో 2-3 టైమ్స్, నెలకు ఒకసారో 2 సార్లు పర్చేస్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందన్నమాట. అంతే కదా. సో ఇప్పుడు అన్నపూర్ణ ఆటలో వీట్ లేకపోతే ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడమే అవ్వదు. ఇప్పుడు మ్యాంగోస్ లేకుండా అక్కడ ఆ డ్రింక్ ప్రొడ్యూస్ చేయడమే అవ్వదు. సో రా మెటీరియల్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫన్లీ పర్చేస్డ్ గూడ్స్ అనమాట, ఎక్కువ పర్చేస్ చేస్తాయి ఇండస్ట్రీస్. సో వీటి గురించి పెద్దగా బ్రాండ్ గురించి ఆలోచించడం కానీ, అడ్వర్టైజ్మెంట్స్ని చూడడం కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమన్నమాట. సో వీటికి జస్ట్ తక్కువ ప్రైస్కి ఎక్కడ వస్తున్నాయి, సర్వీసెస్, ఎక్కువ మంచి సర్వీసెస్ని, అంటే డెలివరీ, అంటే ప్రోడక్ట్ ఎప్పుడు అవసరమో అప్పుడు ఎవరు డెలివర్ చేస్తున్నారు, క్విక్గా ఎవరు రెస్పాండ్ అవుతున్నారో చూస్తారు తప్ప ఐటమ్స్ అంటే రకరకాల బ్రాండ్స్తో కంపారిజన్ లాంటివి ఏమీ ఉండవు. నెక్స్ట్ క్యాపిటల్ ఐటమ్స్ ఎక్కడ, క్యాపిటల్ ఐటమ్స్ అంటే సంవత్సరంలో ఒకే ఒకసారి మూలధన వస్తువులు, మీకు ఐడియా ఉంటుంది. అంటే ఇవి ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ చేస్తారో అప్పుడే పర్చేస్ చేస్తారనమాట. ఓకేనా. సో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు పర్చేస్ చేసేటటువంటి ఐటమ్స్ని క్యాపిటల్ ఐటమ్స్ అని అంటాం. సో అలాగే ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా, అంటే ఇండస్ట్రీ యొక్క రోల్ ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా
క్యాపిటల్ ఐటమ్స్ని పర్చేస్ చేయడానికి ఇంపార్టెన్స్ చూపిస్తాం అనమాట. సో క్యాపిటల్ ఐటమ్స్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మనం బిల్డింగ్ అవసరం, ఫ్యాక్టరీస్కి ఆఫీసెస్కి బిల్డింగ్స్ అవసరం. సో బిల్డింగ్ని ఎక్వైర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ ఫిక్స్డ్ ఎక్విప్మెంట్ అవసరం, జనరేటర్స్, నెక్స్ట్ పెద్ద కంప్యూటర్ సిస్టమ్స్, ఎలివేటర్స్, ఇవన్నీ అవసరం అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎక్విప్మెంట్స్, రకరకాల మెషినరీస్ అవసరం అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఎప్పుడైతే ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తామో అప్పుడే పర్చేస్ చేస్తాం అనమాట. ఓకేనా. సో వీటిని క్యాపిటల్ ఐటమ్స్ అని అంటాం. నెక్స్ట్ సప్లైస్ అండ్ సర్వీసెస్, ప్రొడక్షన్ స్మూత్గా వెళ్ళిపోవడానికి అవసరమయ్యేటటువంటి ప్రోడక్ట్స్ని సప్లైస్ అండ్ సర్వీసెస్గా చెప్పుకోవచ్చు అనమాట. సో మెషిన్స్ స్మూత్గా రన్ అవ్వాలి అంటే లూబ్రికెంట్స్ అవసరం, కోల్, అలాగే నెక్స్ట్ పేపర్స్, అంటే ఆఫీస్ వర్క్ సక్రమంగా జరగాలి అంటే పేపర్స్, పెన్సిల్స్ అవసరం అవుతుంటాయి. నెక్స్ట్ క్లీన్ కంప్యూటర్ రిపేర్ చేసేటటువంటి సర్వీసెస్ కానీ, విండో క్లీనింగ్ సర్వీసెస్ కానీ, ఇలా రకరకాల సర్వీసెస్, సప్లైస్ అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫెన్గా సప్లైస్, సర్వీసెస్ కూడా మోస్ట్ ఆఫెన్గా యూజ్ చేసేటటువంటి ప్రోడక్ట్స్గా చెప్పుకోవచ్చు. సో ఇవి సప్లైస్ అండ్ సర్వీసెస్. సో ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే ఏంటి, ఫైనల్ కన్జంప్షన్ కోసం కాకుండా ఏవైతే ఫర్దర్ ప్రాసెస్ కోసం అంటే బిజినెస్ అవసరాల కోసం పర్చేస్ చేసేటటువంటి గూడ్స్ ఉన్నాయో వాటిని మనం ఇండస్ట్రియల్ గూడ్స్గా చెప్పుకోవచ్చు అనమాట. సో మెటీరియల్స్ అండ్ రా మెటీరియల్స్ ఇవి మోస్ట్ ఆఫెన్గా పర్చేస్ చేస్తారు కాబట్టి వీటి గురించి ఎక్కువ రీసెర్చ్ చేయడం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్యాపిటల్ ఐటమ్స్ పర్చేస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం రీసెర్చ్ చేస్తాడనమాట. ఏ ప్రోడక్ట్స్ తక్కువ కాస్ట్కి వస్తున్నాయి, నెక్స్ట్ ఏ బ్రాండ్ పర్చేస్ చేస్తే ప్రొడక్షన్ బాగుంటుంది. ఎందుకంటే ఇవి ఒకేసారి అంటే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడే పర్చేస్ చేస్తాడు. సో ప్రొడక్షన్ ప్రాసెస్లో యూజ్ చేస్తాడు కాబట్టి బ్రేక్ డౌన్స్ రాకుండా చూసుకోవడం కోసం దీని గురించి కొంచెం రీసెర్చ్ చేసి పర్చేస్ చేస్తాడు అనమాట. సప్లైస్ అండ్ సర్వీసెస్ కూడా మోస్ట్ ఆఫెన్ ఇవి లేకుండా బిజినెస్ అనేది స్మూత్గా కండక్ట్ చేయడం కుదరదు అనమాట. అంటే ఇప్పుడు రిపేర్స్ ఏదైనా వచ్చినప్పుడు అది కూడా రిపేర్స్, మెయింటెనెన్స్, నెక్స్ట్ లూబ్రికెంట్స్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట. సో వీటి గురించి కూడా పెద్దగా రీసెర్చ్ చేయడు. సో మార్కెటర్ ఎప్పటికప్పుడు అప్రోచ్ అవుతూ ఉండాలన్నమాట కస్టమర్ని. ఇండస్ట్రియల్ గూడ్స్ ఎవరైతే అవసరం ఉంటుందో ఇవి క్యాపిటల్ ఐటమ్స్ అస్తమానం యూజ్ చేయడు కానీ ఏ ఇండస్ట్రీలో ఎక్కడో చోట దాని యొక్క నీడ్ ఉంటుంది. సో మార్కెటర్ ఏం చేయాలి, ఎక్కడ నీడ్ ఉంటుందో, ఎక్కడ ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉంటుందో ఆ యొక్క ఇండస్ట్రీస్ని అప్రోచ్ అయ్యి అతను అందించేటటువంటి ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది ప్రోడక్ట్, లెవెల్స్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ క్లాసిఫికేషన్. థ్యాంక్ యూ.